హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. పచ్చి అరటికాయ యూస్ చేసి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల రెసిపీస్ తినుంటారు. బట్ నేను చూపించబోయే రెసిపీ చాలా యూనిక్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇష్టంగా చేసుకుని మరీ తింటారు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక ప్లేట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 3 టీ స్పూన్స్ ధనియాల పొడి. ధనియాలని ఇక్కడ వేయించి నేను పొడి చేసుకున్నానండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ధనియాలు జీలకర్ర రెండు కూడా దేనికవే విడివిడిగా నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా ఫ్రెష్దే అయి ఉండాలండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల నిమ్మకాయ రసం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకసారి చేత్తోని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన లెమన్ జ్యూస్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక ముద్దలాగా రెడీ అవుతుంది. బట్ ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి బైండింగ్ కోసం హెల్ప్ అవుతుంది. సో అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఓన్లీ 2 టీ స్పూన్స్ వాటర్ మాత్రమే అవసరం పట్టింది. సో వీడియో క్లిప్లో మీరు చూపిస్తున్నట్టు ఇలా థిక్ మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. అండ్ బై ద వే నేను ఇక్కడ మీకు చూపించిన మసాలా పేస్ట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు ఈ సైజులో ఉన్న 2 పచ్చి అరటికాయలకి సరిపడా చూపిస్తున్నాను. సో మీరు క్వాంటిటీ ప్రిపేర్ చేయదలుచుకున్న దాన్ని బట్టి మసాలా పేస్ట్ రేషియో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కూర అరటికాయలకి ఉన్న 2 ఎడ్జెస్ అనేది కట్ చేసి పైన తోలు మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసి వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు ఇలా స్లాంటింగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల ఇది మనకి లుక్ వైజ్ ఎలా ఉంటుంది అంటే ఫిష్ పీసెస్ లాగా ఉంటుంది. సో ఎవరైనా తినని వాళ్ళు అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా ఈ ప్లాంటైన్ అంటే ఈ అరటికాయని తవా ఫ్రై లాగా చేసి పెట్టేయచ్చు. చాలా బాగుంటుందండి. ఇది మనకి ఏదన్నా రసం సాంబార్ ఇట్లాంటి వాటిల్లో సైడ్ డిష్ లాగానే కాకుండా స్టార్టర్లా కూడా సర్వ్ చేసేయచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మీదకి వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు ఈ మసాలా పేస్ట్ అనేది 2 సైడ్స్ కూడా యూనిఫామ్గా అప్లై చేయాలి. ఇది అప్లై చేసిన తర్వాత ఇమీడియట్గా మనం దీన్ని షాలో ఫ్రైయింగ్ అనేది చేసేయాలి. మనం అన్ని పీసెస్కి ఒకేసారి అప్లై చేసి ఒకేసారి షాలో ఫ్రై చేద్దాం అనుకుంటే మనం వేసిన మసాలా ముద్దలో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా అరటికాయ ముక్కలకి పట్టేసి ముక్కలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. సో ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ మీరు రెడీ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా షాలో ఫ్రై అనేది చేసేయండి. షాలో ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఈ ముక్కలు ప్యాన్ మీద పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకుని ప్యాన్ని మీరు అటు ఇటు కదుపుతూ ఉంటే ఆయిల్ అనేది అన్ని పీసెస్కి యూనిఫామ్గా పడుతుంది. ఒక సైడ్ పచ్చిదనం తగ్గిన తర్వాత మాత్రమే అదర్ సైడ్కి నిదానంగా ఫ్లిప్ చేసుకోండి. మీరు ఈ పీసెస్కి కోట్ చేసిన మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో షాలో ఫ్రై చేస్తున్నప్పుడు సెపరేట్ అయిపోతున్నట్లయితే అవసరం అనిపిస్తే 1 or 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోండి. నాకైతే అవసరం పట్టలేదు. ఇన్ కేస్ అవసరం అనిపిస్తే యాడ్ చేసుకోండి. సో 2 సైడ్స్ కూడా వీడియో క్లిప్లో మీరు చూస్తున్నట్టు అరటికాయ ముక్క బాగా క్రిస్పీగా అయ్యి ఆ మసాలా ముద్ద కూడా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు షాలో ఫ్రైయింగ్ అనేది చేయండి. వన్స్ ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇమీడియట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. రిమైనింగ్ బ్యాచ్ ఆఫ్ పీసెస్ అన్నీ కూడా నేను ఇలాగే షాలో ఫ్రైయింగ్ అనేది చేసుకున్నాను. అరటికాయ యూస్ చేసి ప్రిపేర్ చేసిన మరికొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి. వాటి తాలూకా లింక్స్ నేను పైన ఐ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే చివరి ఎండ్ స్క్రీన్లో కూడా షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ పచ్చి అరటికాయ పువ్వు అంటే అరటి పువ్వు ఉంటుంది కదా, దాంతో వడల రెసిపీ కూడా నేను పోస్ట్ చేశాను. ఆ రెసిపీ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ సింపుల్ క్విక్ అండ్ యూనిక్ కైండ్ ఆఫ్ బనానా తవా ఫ్రై రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈసారి మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ బిగ్ హిట్ అయిపోతుంది. రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. నాకు మీరు వీడియో క్లిప్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది 2 బనానాస్ తీసుకుంటే మనకి ఎన్ని పీసెస్ వచ్చాయి అనేది. సో ఈ బనానా పీసెస్ని మనం రెగ్యులర్గా పొడుగ్గా అలాగే అడ్డంగా కట్ చేయడం కంటే కూడా ఇలా వర్టికల్గా అంటే ఇలా స్లాంటింగ్గా కట్ చేయడం వల్ల పీసెస్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, చూడటానికి లుక్ వైజ్ కూడా యూనిక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని కరివేపాకులు, ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చిలికలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యూస్ చేయకుండా అలాగే షాలో ఫ్రై చేసేసాను. ఇది కేవలం గార్నిషింగ్ కోసమేనండి. ఎనీవే ఇది ఆప్షనల్. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్.